వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. అసలుకి వివాహేతర సంబంధం పెట్టుకుంటే హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటి? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. ఏంటి సార్, వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరం కాదంటూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఏంటి, వివాహేతర సంబంధం పెట్టుకుంటేనే తప్పు కదా? సో ఈ మధ్యకాలంలో కోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి, చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ హైకోర్టు ఏమిచ్చింది? వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పి చాలా క్లియర్గా హైకోర్టు చెప్పింది. దాంతోపాటు ఒక వ్యాఖ్యానం కూడా చేసింది. ఇది మహాభారత కాలం కాదు. ఆ రోజున భార్యని ఒక ఆస్తిగా భర్త భావించేవాడు. ఆనాటి భావజాలం ఇప్పుడు కుదరదు. కాబట్టి వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది నేరం కాదు. వివాహేతర సంబంధం అనేది నైతికతతో కూడినటువంటి అంశం తప్పితే నేరం కింద దీన్ని పరిగణించడానికి లేదు అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అయితే జనరల్గా ఈ మధ్యకాలంలో జడ్జెస్ వ్యాఖ్యానాలు చేస్తున్నారు బెంచ్ మీద నుంచి. మామూలుగా తీర్పు ఇచ్చేటప్పుడు తీర్పు ప్రతుల్ని ఇచ్చేస్తారు, తీర్పు చదువుతారు, తీర్పులో ఏముందో అది చదువుతారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త ఒరవడి న్యాయస్థానాల్లో ఎక్కువైంది. వ్యాఖ్యానాలు చేయటం, వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు వ్యాఖ్యానాలు చేయటం కొంతమంది జడ్జెస్కి అలవాటు అయిపోయింది. అది మీడియాలో వచ్చేస్తుంది, వివాదాస్పదం, చర్చనీయాంశం అవుతుంది. అంటే ఎలా సార్? అంటే ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ ఇష్యూనే తీసుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూముల వ్యవహారం, దాని మీద సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది కేసుని. స్వీకరించి దాని మీద స్టే ఆర్డర్ ఇస్తూ ఒక కామెంట్ చేసింది సుప్రీంకోర్టు జడ్జి. ఏం చేశారు సుప్రీంకోర్టు జడ్జి? ఈ భూముల్లో ఒకవేళ జింకలు లేదంటే ఇతరత్ర చనిపోయినట్టు కనుక ఉంటే, లేదా ఈ క్లియరెన్స్ కనుక ఆపకపోతే ఇమీడియట్గా 3 అవర్స్లో మాకు రిపోర్ట్ పంపించకపోతే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతకుమార్ గారిని జైల్లో పెడతామని చెప్పింది. ఓకే. ఆ పక్కనే హైదరాబాద్ యూనివర్సిటీ భూములు పక్కనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర జైలు కట్టించేసి ఆ జైల్లో పెడతామని చెప్పి కామెంట్ చేశారు సుప్రీంకోర్టు జడ్జి. అలా కామెంట్స్ ఎలా చేస్తారనే దాని మీద చాలామంది అభ్యంతరం పెట్టారు. ఎందుకంటే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు చాలా నిజాయితీ పరురాలు. ఐఏఎస్లో చెప్పుకోదగ్గ నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారంటే ఆ జాబితాలో ఆవిడ ఉంటారు. ఆవిడ ఎంటైర్ కెరియరు ఎక్కడ కూడా ఒక్క బ్లాక్ స్పాట్ లేకుండా ఆవిడ ఐఏఎస్గా పనిచేశారు. ఒక సివిల్ సర్వెంట్ ఏ విధంగా ఉండాలి అనే దానికి నిదర్శనంగా ఆవిడ కనిపిస్తూ ఉంటారు. అంత నిఖార్సుగా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంటారు ఆవిడ. సరే, ఆవిడ ప్లేస్లో ఎవరున్నా సరే, చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారు సరే, వాళ్ళు కోర్టు వ్యాఖ్యానించింది చీఫ్ సెక్రటరీ అన్నారు. శాంతకుమార్ గారు ఉంటారా, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారా పక్కన పెట్టేస్తే తెలంగాణ చీఫ్ సెక్రటరీని జైల్లో పెట్టాల్సి వస్తుంది అన్నారు. ఆ వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఈ 3 గంటల లోపల 3 అవర్స్ టైం ఇచ్చారు. దాని లోపల నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత స్టే ఆర్డర్ ఇచ్చారు. తర్వాత దాన్ని వాయిదా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వాయిదా వచ్చింది. ఆ సందర్భంగా కూడా ఒకవేళ అక్కడ హైదరాబాద్కు సంబంధించిన ఆ భూముల్లో అక్కడ వాల్టా చట్టం కింద చెట్లు కొట్టేస్తే ఓకే. దానికి భిన్నంగా కనుక కొట్టేసినట్టుంటే చీఫ్ సెక్రటరీతో సహా సంబంధిత ఉద్యోగుల్ని జైల్లో వేయాల్సి వస్తుంది, జైల్లో వేస్తామని చెప్పేసి కామెంట్ చేశారు ఆయన. ఓకే. జనరల్గా ఏంటంటే కోర్టుల్లో వాద ప్రతివాదనలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు జడ్జి వింటూ ఉంటారు. ఆయన మొత్తం విన్న తర్వాత ఒక తీర్పు రాస్తారు, లేదా దానికి సంబంధించినటువంటి అంశాలు రాసుకుంటారు. అంతిమ తీర్పు ఇచ్చేటప్పుడు ఆ తీర్పు ప్రతిని మాత్రమే చదువుతారు. అంతే తప్ప మధ్యలో ఈయన వ్యాఖ్యానం అనేది ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానాలు ఎక్కువ అని ఆ వ్యాఖ్యానం ఒక చర్చనీయాంశమైంది. ఈవెన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం గురించి వీకెండ్లో ఆర్కే కూడా రాశారు. ఇలాంటి వ్యాఖ్యానం చేయటాలు ఎక్కువైపోయినాయి అని. చాలా సందర్భాలు ఈవెన్ మనకి తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మనం చూసాం.
చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందనే దాని మీద కూడా వ్యాఖ్యానం చేశారు అప్పట్లో. రూల్ ఆఫ్ లా లేదు, ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో తెలీదు, అసలు తీసుకెళ్తున్న వాళ్ళు పోలీసులా కాదా అనేటువంటి వ్యాఖ్యలు కూడా అప్పట్లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు జడ్జెస్. అది పేపర్ పైన ఉండాలి, నీకు తీర్పు ఇచ్చే దాంట్లో నువ్వు మెన్షన్ చేయాలి. వాళ్ళు మెన్షన్ చేస్తే మీరు వ్యాఖ్యానించిన ఇబ్బంది లేదు, కానీ పేపర్ మీద పెట్టిందే మనకి పరిగణలోకి తీసుకుంటాం, ఆ వ్యాఖ్యానించిన దాన్ని పరిగణలోకి తీసుకోం. కేవలం మీడియా వరకు మాత్రమే అది న్యూస్ వస్తుంది, ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది తప్పితే నీకు జడ్జిమెంట్లో ఏముందో అదే మనం బెంచ్ మార్క్గా తీసుకోవాలి. సో కాబట్టి దాన్నే ఇంతకుముందు గతంలో ఉండేటువంటి జడ్జిలు ప్రస్తావించేవాళ్ళు. అంటే న్యాయ వ్యవస్థలో ఇలాంటి పోకడలు ప్రారంభమయ్యాయి. న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కామెంట్ చేశారు కదా, డైరెక్ట్గా సుప్రీంకోర్టే కామెంట్ చేశారు. సుప్రీంకోర్టుకి ఏమో అధికారాలు ఉన్నాయి రాష్ట్రపతిని నిలువరించడానికి, రాష్ట్రపతికి ఆర్డర్ చేయడానికి మీరెవరు అని చెప్పి. అంటే బిల్స్కి ఒక టైం ఇచ్చేసి ఆ టైం లోపల కనుక క్లియర్ చేయకపోతే రాష్ట్రపతి ఆటోమేటిక్గా అమలైపోయినట్టే, ఆ బిల్స్ చట్ట రూపంలోకి వచ్చేస్తాయి అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు. దాని మీద ఉపరాష్ట్రపతి హోదాలో ధన్ఖడ్ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి విపరీతమైనటువంటి పోకడ సుప్రీంకోర్టుది, రాష్ట్రపతిని మీరు డిక్టేట్ చేస్తారా, ఏ అధికారం ఉంది మీకు, అసలు లెజిస్లేషన్ సిస్టంలోకి రాజ్యాంగంలోకి మీరెట్టా ఎంటర్ అవుతారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు. సో కాబట్టి ఇలా న్యాయ వ్యవస్థలో అనేకమైన లోపాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మరి ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన జడ్జి యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికినాయి కదా కాలిపోతూ, మరి ఆయన మీద ఎందుకు మీరు విచారణకు ఆదేశించలేదు, అంతర్గతంగా మీరు ఒక కమిటీ చేసుకొని మీరు విచారించుకుంటే సరిపోతుందా, కేసు ఫైల్ చేయాలి కదా అని అడిగారు. నిజమే కదా అది. సో కాబట్టి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని కాకుండా జడ్జిమెంట్నే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఈయన కామెంట్ కాదు చేసింది, జడ్జిమెంట్ చేసి ఇచ్చారు. ఏది దేని గురించి ఇచ్చారు, వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పి ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కామెంట్ ఏం చేశారు ఆయన, ఇది మహాభారతం నాటి కాలం కాదు, ఆ రోజున భార్యని భర్త ఆస్తిగా భావించేవాడు, ఆ రోజు భావజాలం వేరు ఈ రోజు భావజాలం వేరు అని చెప్పి వ్యాఖ్యానిస్తూ మహాభారతాన్ని ఇప్పుడు కంపేర్ చేయడంతో ఇప్పుడు హిందూ సమాజం ఆయన మీద ఇప్పుడు విమర్శలు చేస్తుంది. పైగా ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి, వివాహేతర సంబంధం నేరం కాదు అంటాడు. మరి నేరం కాదన్నప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకోమని కదా, అక్రమ సంబంధాలు ఎక్కువైపోతాయి, అది నైతికత కూడిన వ్యవహారం, ఎవరెవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా చెప్పారు ఆయన. అంటే హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏదైతే అనుకుంటున్నారో దానికి భిన్నమైనటువంటి తీర్పు కింద దీన్ని కొంతమంది భావిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పి అదే కదా అర్థం. అవును, పెట్టుకుంటే అది మీ ఇష్టం, అది పెట్టుకోకపోతే పెట్టుకోబడి, బట్ అది నేరం కాదని చెప్తున్నారు. ఢిల్లీ హైకోర్టు చెప్పింది. దాని అర్థం ఇండైరెక్ట్గా తీసుకుంటే రాజు పెద్ద భార్య మంచిది అని అంటే చిన్న భార్య చెడ్డదనే కదా. అలానే వివాహేతర సంబంధం నేరం కాదని అంటే మీ ఇష్టం, నేరం కాదు అది మీ ఇష్టం అది అన్నట్టుగా ఉంది. సో అది మనం భారతదేశం లాంటి దానికి కరెక్ట్ కాదేమో అని చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.